వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి ఈరోజు 10 పీవైక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో 10 సెకండ్స్ టైం తీసుకోండి, లేదంటే వీడియో పాస్ చేసైనా ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. రైట్, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ and conduct of business in Lok Sabha, the election of deputy speaker shall be held on such date as the speaker may fix. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్స్ ఏవైనా కండక్ట్ చేయాలంటే స్పీకరే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఆప్షన్ 1 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే there is a mandatory provision that the election of a candidate as a deputy speaker of Lok Sabha shall be from either the principal opposition party or the ruling party. సో మనకి 10th లోక్సభ వరకు కూడా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రూలింగ్ పార్టీ నుంచే రావడం జరిగింది. అయితే 11th లోక్సభ నుంచి అపోజిషన్ పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో దట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అయితే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ కాబట్టి మనం ఈజీగా దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే 1 and 3 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. The deputy speaker has the same powers as of the speaker when presiding over the sitting of the house and no appeal lies against his ruling. సో ఇఫ్ ఇన్ కేసు స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకరే సభకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో అప్పుడు ఆయన ప్రిసైడ్ చేసినప్పుడు స్పీకర్కి ఎటువంటి అధికారాలు అయితే ఉంటాయో డిప్యూటీ స్పీకర్కి కూడా అదే అధికారాలు ఉంటాయి. సో దట్ 1 and 3 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ 1, ద వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీస్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీస్ ఆఫ్ ద రాజ్యసభ. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అడిగారు. సో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అంటే మనకి ఆర్టికల్ 54లో ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో వాళ్ళే ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ద వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే వ్యారీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అఫ్ కోర్స్ ఇది రైటు. సో ఏపీ ఎమ్మెల్యేలకి సంబంధించి ఓట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎమ్మెల్యేల ఓటు వాల్యూ ఒకలా ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఓటు వాల్యూ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఆధారంగా వాల్యూని గణించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఒకటో స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంటు అటు లోక్సభ రాజ్యసభ 2 ఎంపీల ఓటు వాల్యూ కూడా సేమ్గానే ఉంటుంది. సో ద వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎంపీస్ ఈజ్ ద సేమ్ వెదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో దట్ ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏ 1 ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లాసిఫైస్ ద మినిస్టర్ ఇంటూ 4 ranks. Cabinet Minister, Minister of State with independent charge, Minister of State and Deputy Minister. Option 2, the total number of ministers in the Union government including the Prime Minister shall not exceed 15% of the total number of members in the Lok Sabha. సో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ గెస్ చేయండి. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ క్లాసిఫై మినిస్టర్స్ ఇంటూ 4 ranks. సో ఇది జస్ట్ ఒక ట్రెడిషన్ లానే రావడం జరిగింది. సో మ్యాక్సిమం ఇంగ్లాండ్లో ఏదైతే క్లాసిఫికేషన్ అనుసరించడం జరుగుతుందో ఆ క్లాసిఫికేషన్నే అనుసరించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లేదంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభలో మినిస్టర్ అని అర్థం ఇవ్వడం జరిగింది. సో మినిస్టర్ అంటే ఏం చెప్పారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారంటే క్యాబినెట్ మినిస్టర్ అండ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ స్పీకర్. సో దట్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా కూడా ఈ మినిస్టర్స్ యొక్క ర్యాంక్స్ని క్లాసిఫై చేయలేదు. రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఇది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా తీసుకురావడం జరిగింది. సో దట్ ఇది సరైనటువంటి స్టేట్మెంట్. సో ఇది మనం 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు దీని గురించి తెలుసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ పవర్స్. సో 1, టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆప్షన్ 2, to pass a motion of no confidence against the Council of Ministers. Option 3, to impeach the President of India. Select the correct answer using the code given below. So ఇక్కడ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
ఎయిదర్ లోక్సభ లేదంటే రాజ్యసభ ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. సో దట్ ఆప్షన్ 3ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. అలానే ఇఫ్ ఇన్ కేసు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. దట్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దేనికి రెస్పాన్సిబుల్గా ఉంటారు అంటే లోక్సభకే రెస్పాన్సిబుల్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలంటే అది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో దట్ ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. సో ఫస్ట్ చూసుకుంటే టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీకి సంబంధించిన డిక్లరేషన్ రాటిఫై చేయాలంటే లోక్సభ, రాజ్యసభ రెండిటి యొక్క అవసరం కూడా ఉంటుంది. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 2 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద ఫస్ట్ లోక్సభ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ వాజ్ ద స్వతంత్ర పార్టీ. ఆప్షన్ 2, ఇన్ ద లోక్సభ ఏ లీడర్ ఆఫ్ the opposition was recognized for the first time in 1969. Option 3, in the Lok Sabha, if a party does not have a minimum of 75 members, its leader cannot be recognized as the leader of the opposition. సో ఇక్కడ జస్ట్ ఒక్క ఆప్షన్ మనం ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో లోక్సభలో ఇఫ్ ఇన్ కేస్ అపోజిషన్ పార్టీగా గుర్తించాలంటే 10% సీట్స్ వస్తే సరిపోతుంది. సో ఈ 545లో 10% అంటే 54. సో 54 కంటే ఎక్కువ సీట్స్ ఉంటే అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ 75 అన్నారు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేయండి. సో ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేస్తే 2 ఓన్లీ. సో ఇది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. సో కొన్ని ఏంటంటే జస్ట్ ఎలిమినేషన్ ట్రిక్స్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం, కొన్నిసార్లు తక్కువ టైం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి మనకు చాలా వరకు అవసరం అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959 exempts several posts from disqualification on the grounds of office of profit. Option 2, the above mentioned act was amended 5 times. సో అబోవ్ యాక్ట్ ఏంటంటే పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అనేది 5 సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగిందన్నారు. ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ వెల్ డిఫైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దట్ ఇక్కడ కూడా ఒకే ఆప్షన్ మనం ఎలిమినేట్ చేస్తే ఈజీగా చేయొచ్చు. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు, కానీ దానికి సంబంధించి డిఫినేషన్ అనేది ఎక్కడా లేదు. సో ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అయితే లేదు. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేస్తే 1 and 2 ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా, which of the following parliamentary committees scrutinize and report to the House whether the powers to make regulations, rules, sub-rules, bylaws, etc. conferred by the Constitution are delegated by the Parliament are being properly exercised by the executive within the scope of such delegations? సో దాన్ని ఏమంటాం మనం? కమిటీ ఆన్ సబార్డినేటెడ్ లెజిస్లేషన్గా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ మనీ బిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? సో ఇక్కడ నాట్ కరెక్ట్ అని అడిగాడు, చూడండి. సో ఆప్షన్ ఏ, మనీ బిల్కి సంబంధించి ఏది సరైనది కాదు అని అడిగారు. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీడియో పాస్ చేసి ఒకసారి క్వశ్చన్ చూసి గెస్ చేయండి. సో సరైన సమాధానం ఏంటనేది. సో ఏది కరెక్ట్ కాదన్నాడు కదా. సో ఆప్షన్ సి అనేది సరైనది కాదు. సో ఏ మనీ బిల్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో దట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కాదు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అయితే ఇది సరైనటువంటి సమాధానం అయ్యేది. సో ఇక్కడ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. సో దట్ ఆన్సర్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివ్యూ ద ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ ఇన్ సెక్టార్స్ లైక్ టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, ఎక్సెట్రా? అడాక్ కమిటీ సెటప్ బై ద పార్లమెంట్, పార్లమెంటరీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్షియల్ సెక్టర్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్, నీతి ఆయోగ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఇక్కడ ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ అని ఇచ్చాడు. సో మేజర్గా మనం ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద రివ్యూ ఆఫ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ సెక్టర్స్ లైక్ టెలికమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ట్యాక్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది స్టేట్స్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని గురించి చెప్తుంది. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయండి. అండ్ ఆల్సో నీతి ఆయోగ్ ఏదైతే ఉందో అది జస్ట్ అడ్వైజరీ బాడీగా ఉంటుంది. అండ్ ఆల్సో సెంటర్ స్టేట్ మధ్య కోఆపరేషన్ తీసుకురావడానికి ఈ నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రిప్లేస్ చేస్తూ తీసుకొచ్చారు. సో దట్ దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. సో 3, 5 అనేది తీసేయండి. ఆన్సర్ ఈజ్ 1 and 2. సో ఇలాగా ఎలిమినేషన్ ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ
మనకి కాన్సెప్ట్ అనేది ప్రాపర్‌గా వస్తే ఇటువంటి క్వెషన్స్‌ని ఈజీగా చేయొచ్చు. సో, కేవలం ఎలిమినేషన్ ట్రిక్స్ ఒక్కటే కాదు, మనకి బేసిక్స్, కాన్సెప్ట్స్ కూడా ప్రాపర్‌గా వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు కాన్ఫిడెన్స్‌తో పెట్టడం వేరు, జస్ట్ ఎలిమినేషన్ ట్రిక్స్‌తో వినియోగిస్తూ పెట్టడం వేరు. సో దట్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనకి బేసిక్స్, కాన్సెప్ట్స్ రావాలి. సో, బేసిక్స్, కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ ఎలిమినేషన్ ట్రిక్స్ ఈజీగా వర్క్ అవుతాయి. సో, నెక్స్ట్ క్వెషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, ఈ 2 స్టేట్మెంట్‌లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడిగారు. సో, వీడియో పాజ్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సో, సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ పర్సన్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ కెన్ బి మేడ్ ఏ మినిస్టర్ ఏ స్టేట్ ఫర్ 6 months ఈవెన్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. సో, 6 months తర్వాత అయితే ఖచ్చితంగా ఏదో ఎయిదర్ ఎమ్మెల్యేగా లేకపోతే ఎమ్మెల్సీగా ఖచ్చితంగా మెంబర్ అయితేనే మినిస్టర్ యొక్క పదవి అనేది కొనసాగించడం జరుగుతుంది. సో దట్ ఈ స్టేట్మెంట్ తప్పు. అకార్డింగ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండ్ సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ 5 years ఈజ్ పర్మనెంట్లీ డిస్క్వాలిఫైడ్. సో, ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది కదా. సో, పర్మనెంట్గా డిస్క్వాలిఫై ఎవరు? ఇఫ్ ఇన్ కేస్ 5 years శిక్ష పడిందంటే 6 years వరకు ఈయన పోటీ చేయకూడదు. 6 year పీరియడ్ అయిపోయిన తర్వాత పోటీ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ పర్మనెంట్లీ డిస్క్వాలిఫైన్ అనేది సరైనటువంటి సమాధానం కాదు. సో, ఇది తప్పే, ఇది తప్పు. సో, ఆన్సర్ ఈజ్ నెయిదర్ 1 నార్ 2. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో, ఈరోజు 10 క్వెషన్స్ ఇవి. సో, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ పార్లమెంట్కి సంబంధించి ఇంకొక 10 క్వెషన్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.